హలో అండి, నేను మీ శర్వాణి. అందరూ ఎలా ఉన్నారు? దొండకాయ కర్రీ ప్రిపరేషన్ చూద్దామా? బిగినర్స్కి చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోండి. నీళ్ళంతా ఆవిరైపోయాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఒకసారి కలపండి. తాలింపు మొత్తం తాలింపు ఫ్రై అయిందండి. ఇప్పుడు ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలపండి. ఆనియన్స్ కొంచెం మెత్తగా అవ్వాలండి. ఆనియన్స్ కొంచెం మెత్తబడ్డాక పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్ మీ రుచికి తగినంత వేసుకోండి. వేసి ఒకసారి కలపండి, ఉప్పు పసుపు కలిసేలాగా. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి పసుపు, ఉప్పు, ఆనియన్స్, తాలింపు మొత్తం దొండకాయ ముక్కలకి పట్టేలాగా కలపండి. కలిపేసి మూత పెట్టేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. ఫిఫ్టీ 50% ఉడికిపోయింది. మూత పెట్టేసేయండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కొంతమంది ఆనియన్స్ వేసుకోరు, ఎవరిష్టం వాళ్ళది. మీరు ఆనియన్స్ వేసుకున్నా వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఈయన మా వారు వీడియో తీయమంటే కాల్ మాట్లాడుతున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా, ఖాళీయే ఉండదు. మళ్ళీ మన కర్రీ దగ్గరకు వచ్చేద్దాం. ఒకసారి అడుగంటకుండా కలపండి. దాదాపు ఉడికిపోయిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మీకు ఇష్టమైతే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. నేను ధనియాల పొడి ఒకటే వేసాను. లేదా ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏమీ వద్దు, మాకు మామూలుగానే ఇష్టం అంటే అది మీ ఇష్టం. మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఆ ధనియాల పొడి స్మెల్ అంతా కర్రీకి పట్టిన తర్వాత ఒకసారి కలపండి. నేను ఈ స్పూన్తో 2 స్పూన్స్ కారం వేసానండి. కారం కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి 2 టీ స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఉప్పు మీరు తగినంత వేసుకున్నారు కదా ఇందాక, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కారం కూడా మొత్తం కలిసేలాగా కర్రీకి ఒకసారి కలపండి.
కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. కారం మొత్తం కూరకు పట్టిన తర్వాత రెండు పండ్లు పోతాయని అన్నం కుక్కర్ కూడా పెట్టేశానండి పక్కన ఒకేసారి. మూత పెట్టి కాసేపు ఒక 1 మినిట్ చాలు. మళ్ళీ ఒక్కసారి కలిపేసి కర్రీని అయిపోయిందండి. ఇంకా మన కర్రీ దొండకాయ కర్రీ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి.